నలుగురికి మంచి విషయాలు చెప్పడమే కాదు, ఆచరించే విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు ఉంటారు. అయితే సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శిగా కూడా మారతారని చాలా విషయాల్లో ఇప్పటికీ నిరూపించారు. సొంత లాభం కొంత మానుకొని వ్యవస్థకి మేలు చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. అయితే తన హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా పవన్ తన దారి నిర్ణయం ఏంటో చెప్పకనే చెప్పేశారు. పవన్ నిర్ణయంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్లో ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా పరిశ్రమలోనూ అత్యంత వివాదాస్పద అంశం టికెట్ల రేట్ల పెంపు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన గొడవలు అంతా ఇంతా కాదు. తాజాగా కూటమి ప్రభుత్వంలో సినిమా పరిశ్రమకి మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. దాంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే తాజాగా థియేటర్ల బంద్ వివాదం తర్వాత కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్తలు పడుతోంది. ఇండస్ట్రీ నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే గానీ వాటిపై స్పందించకూడదు అని నిర్ణయం తీసుకుంది. వ్యక్తులు, నిర్మాతలు వ్యక్తిగతంగా వస్తే అనుమతులు ఇవ్వకూడదు అనే విషయంపై స్పష్టమైన సంకేతాలను హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇచ్చినట్టుగా సమాచారం. అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో టికెట్ల రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఉన్నారు. ఆయన తన నిర్మాత ఏం రత్నంకి ఫోన్ చేసి టికెట్ రేట్ల పెంపు విషయంలో తనను కలవద్దని ఫోన్ చేసి చెప్పారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతిపాదన వస్తే వారు పంపే ప్రతిపాదన ఆధారంగా టికెట్ రేట్ల పెంపు విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్టుగా సమాచారం.